నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. శతాబ్దాల కాలంగా ఎంతో ఘన చరిత్ర కలిగి ఉన్న ప్రాంతం హైదరాబాద్. ఎన్నో పోరాటాలకు, త్యాగాలకు ఆలవాలం. నిజాం పాలన మొదలు రజాకార్ల అణిచివేత, తెలంగాణ సాయుధ పోరాటాలన్నీ భాగ్యనగర చరిత్రలో ఓ భాగం. ఈ పోరాటాలే హైదరాబాద్ నగరానికి ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించాయి. అంతేకాదు, ఇక్కడ ఎన్నో చారిత్రక కట్టడాలు, అలనాటి వైభవానికి చిహ్నాలు. అందులో ఒకటే పాత బస్తీలో ఉన్న గుల్జార్ హౌస్. అయితే గుల్జార్ హౌస్ అనేది ఇల్లు కాదు, ఇది ఒక ఫౌంటైన్. 1591వ సంవత్సరంలో మహమ్మద్ కులీ కుతుబ్ షా చార్మినార్ నిర్మించగా, ఆ మరుసటి ఏడాది అంటే 1592లో చార్మినార్ నలువైపులా కమాన్ల నిర్మాణం జరిగింది. తమ రాజ్యంలోని ప్రజలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారులు, యాత్రికుల కోసం అనేక సౌకర్యాలను కల్పించారు అప్పటి రాజులు. అందులో భాగంగానే వారి దాహాన్ని తీర్చేందుకు కమాన్ల మధ్యలో గుల్జార్ హౌస్ నిర్మాణం జరిగింది. ఈ పేరు కాలక్రమేణా ఆ ప్రాంతం పేరుగా మారిపోయింది. నాంపల్లి రైల్వే స్టేషన్ ముందు ఉన్న సరాయి నుంచి చార్మినార్ మీదుగా వెళ్లే బాటసారులు, వ్యాపారులు గుల్జార్ హౌస్ వద్ద సేదతీరి విశ్రాంతి తీసుకునేవారట. చార్మినార్, మదీనా మధ్యలో చుట్టూ చార్ కమాన్ సముదాయంలో ఈ గుల్జార్ హౌస్ ను నిర్మించారు. దీన్ని అప్పటిలో చార్ సుకా హౌస్ అని పిలిచేవారు. ఆ తరువాత సుకా హౌస్ గా, అనంతరం గుల్జార్ హౌస్ గా పిలువబడింది. ఇక ఇది 4 కమాన్ల నుంచి సుమారు 350 అడుగుల సమాన దూరంలో నిర్మించబడింది. మొదట్లో 12 భుజాలతో ఉన్న గుల్జార్ హౌస్ ఆ తరువాత అష్టభుజంగా మారింది. ప్రస్తుతం ఇప్పుడు వృత్తాకారంగా ఉంది ఈ గుల్జార్ హౌస్. గతంలో ఈ ఫౌంటైన్ నుంచి 4 వైపులా వాగులు ప్రవహించి మూసీ నదిలో కలిసేవి. కాగా ఈ అద్భుతమైన నిర్మాణాన్ని కులీ కుతుబ్ షా రాజు ప్రధానమంత్రి మీర్ మొమిన్ అస్తారాబాదీ నిర్మించారని చరిత్ర చెబుతోంది. ఇక ఈ ప్రాంతం గోల్కొండ రాజ్యంలోనే అత్యంత ప్రాధాన్యతను కలిగి ఉన్న ప్లేస్. ఇక్కడ సాంప్రదాయ పండుగలు కూడా ఘనంగా జరిగేవి. చార్మినార్కు ఎదురుగా ఉన్న ద్వారాలకు, కమాన్లకు ప్రత్యేక చరిత్ర ఉంది. ఈ నేపథ్యంలోనే వీటి మధ్యలో కట్టిన గుల్జార్ హౌస్కు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. అంతేకాదు, ఈ గుల్జార్ హౌస్ జాతీయ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. అలాగే ఇక్కడ బంగారు వ్యాపార కేంద్రాలు, వాటి నుంచి నేటి వరకు నిర్వహణలో ఉండటం విశేషం. ఆ వారసత్వాన్నే కొనసాగిస్తూ గుల్జార్ హౌస్ భవనంలో కొన్ని వ్యాపార సంస్థలు ఇప్పటికీ నగల వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి. తాజాగా అక్కడ జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో చిన్నారులు సహా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ఆ ప్రాంతమే కాదు, యావత్ దేశమంతా శోక సముద్రంలో మునిగిపోయింది.